అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మట్టి వ్యాపారం ఈడ నడిచినట్టు ఏడ నడవకుండా వచ్చు. ఇసుక దందా, మట్టి దందా. ఈడ ఉన్నంత ఇసుక దందా ఎక్కడ లేదు. ఈడ చెరువుల్లో ఉన్నటువంటి ఒండు మట్టి అంతా ఇటుక పట్టిన పాలైతుంది. మరి ఉన్న రైతుల పొలాలలో ఆ ఒండు మట్టిని కొట్టుకుంటే రైతుల పొలాలకు వాళ్ళ యొక్క రైతుల పొలాలన్నీ కూడా భూసారాన్ని పెంచాలనుకుంటారు ఆ పొలాలని. కానీ వీళ్ళు ఉన్న ఒండు మట్టినంతా కూడా చెరువులో ఉన్న ఒండు మట్టినంతా కూడా ఇటుక బట్టిలా కొడుతున్నారు. అంటే ఎట్లా ఏ విధంగా అనుమతులు ఇస్తుందో ఈ ప్రభుత్వం నాకు అర్థమైతే. చెరువు లోపల ఒండు మట్టి కొట్టుకోవడానికి అనుమతులు ఎవరు ఇస్తున్నారు? ఏ విధమైనటువంటి అనుమతులు ఇస్తున్నారు? ప్రొక్లైన్లు పెట్టి జేసీబీలు పెట్టి మొత్తం చెరువులను తోడేస్తుంటే అధికారులు ఏం పని చేస్తున్నారు? అధికారులు ఏం పని చేస్తున్నట్టు? ఇంతకుముందు ఉమ్మడి జిల్లాలు ఉంటే 14 నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్ పనిచేసేటోళ్ళు, 14 నియోజకవర్గాలకు ఎస్పీ పనిచేసేటోళ్ళు. ఇప్పుడు 3 కాన్స్టిట్యున్సీ కూడా పూర్తి లేవు. మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ ఇసుక దందలు, మట్టి దందలు ఇంత పెద్ద నడుస్తుంటే మరి ఎందుకు వీళ్ళంతా చూస్తూ ఊరుకుంటున్నారా? లేక వాళ్ళ దృష్టి వాళ్ళు పట్టించుకోవడం లేదా? ఏమి కారణం దీని వెనక? ఎవరెవరికి దీని వెనక ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి? ఎవరెవరికి దీంట్లో భాగస్వామ్యాలు ఉన్నాయి? ఈ యొక్క మాఫియా అధికారులు కలిసిపోయినరా? దీని వెనక ఉన్నటువంటి ఎవరు దీని వెనక ఉండి దీన్ని నడిపిస్తా ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వెంబడే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఏ ఉసుక దందా అయినా, చెరువులో ఒండి మట్టు దందా అయినా దాన్ని వెంబడే నియంత్రించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకు ఉన్నది, జిల్లా అధికారుల పైన ఉన్నది. ఈ ప్రాంతంలో నా మొన్న చెప్తున్నారు ఇక మొత్తం 3 కోట్ల పైన పంపకాలు జరిగిపోయినాయి. 80 లక్షలు అడ్వాన్సులు ఇచ్చిండ్రు, 2,40,00,000 పంచుకున్నారు అందరు. ఇక్కడ అలా పంచుకున్న దాంట్లో ఎవరెవరు ఉన్నారో తెలియదు. ఇప్పుడు ఎవరైనా నిజంగా అక్రమ నిర్మాణం చేస్తే వాళ్ళకు నోటీస్ ఇస్తారు, వాళ్ళ రిప్లై వస్తుంది. చూసినాక వాళ్ళ రిప్లై అయితే మీకు సాటిస్ఫాక్షన్ లేకుంటే పోయి మాట్లాడి తీసేస్తాం. ఇన్నేళ్ళు సక్రమం ఎట్లయితుంది, ఇప్పుడు అక్రమం ఎట్లయితుంది. ప్రభుత్వాలు మానంగానే సక్రమం అన్ని అక్రమం అయిపోతాయి. ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలుగానే భావించాల్సి వస్తుంది. వాస్తవంగా నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి కఠిన వాళ్ళు ఉంటే ఆ పర్మిషన్లు ఇచ్చేటప్పుడే నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వకుండా ఉండింటే ఈరోజు ఆ నిర్మాణాలే రావు. నిర్మాణాలు వచ్చిన తర్వాత మొత్తం బిల్డింగ్ అయిపోయి ఎన్నో ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మేల్కొన్నట్టు, ఇప్పుడు చూసినట్టు ఇవన్నీ కూడా కేవలం ఈ హైడ్రా అనేది హైప్ చేయడానికి ప్రభుత్వం తాము చేస్తున్నటువంటి ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనటువంటి దుస్థితిలో ఉండి ఇవాళ ఏ పనులు జరుగుతలే. ఓన్లీ రైతు రుణమాఫీ కోసం అష్ట కష్టాలు పడి జమ చేస్తున్నారు పైసలు. అష్ట కష్టాలు పడి జమ చేసి రైతులకు రుణమాఫీ చేసామని చెప్పుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచో రూపాయి వచ్చినా రైతు రుణమాఫీకే జమ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. అలవిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక హైడ్రా అని ప్రజల దృష్టి అంతా కూడా వాళ్ళ వైఫల్యాల నుంచి పక్కన మరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ హైడ్రా. దానికి ఒక సపరేట్ పోలీస్ స్టేషన్ అని, సపరేట్ ఇదని రకరకాలుగా, అంటే ఎవరు వస్తే వాళ్ళు ఒక కొత్త చేయాలి కాబట్టి మేము చేసినాం ఇది మాదని చూపిపోయితే దానికి బలికోషం చేస్తారు కొంతమందిని. సో ఇవన్నీ కూడా రాజకీయంగా కక్షలు అనేటివి, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అనేటువంటి సమంజసం కాదు. కేసీఆర్ ఎందుకు ఓడగొట్టింది? కేసీఆర్ ఓడించినటువంటి కారణం ఏంది? రేవంత్ రెడ్డికి కేసీఆర్ జైల్లో పెట్టినటువంటి కక్ష ఉంటే ఆ కక్ష కేసీఆర్ మీద తీసుకోవాలి. కేసీఆర్ మీద కక్ష తీసుకోవాలి, కేటీఆర్ మీద తీసుకోవాలి,
వాళ్ళ కుటుంబం మీద తీర్చుకోలేదు ఆయన కష్టం ఉంటే అనుభవించినట్టు బాధ ఉంటుంది కాబట్టి ఆ కక్షను అనుభవించినప్పుడు ఎంత బాధ అనుభవించి తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా అనుభవించిన బాధతో తీర్చుకోవాలి అంతా ఉంటే అంతేగాని మామూలు వాళ్ళు ఏం చేసి ఏదేమైనా కక్షపూరితమైనటువంటి రాజకీయం అనేది సమంజసం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.